రాష్ట్రంలో బీసీలపై దాడి చేస్తే ప్రజాస్వామ్యంపై దాడి చేసినట్లేనని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి బీసీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ పేర్కొన్నారు. స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రమేష్ గౌడ్ మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి విజయభాస్కర్ ఇంటిపై టీడీపీ అల్లరి మూకలు దాడి చేసి ఆయన్ను గాయపరచడం జరిగిందన్నారు. చుట్టుపక్కల ప్రజలు రక్తపు మడుగులో పడి ఉన్న విజయభాస్కర్ ని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందజేయడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ 18 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా అనేక దాడులు చేసిందన్నారు. ఆ కన్న తల్లికి ఆ బిడ్డను మరి నిర్దాక్షిణ్యంగా దూరం చేయటం బాధాకరం కాదా? నిన్నటి రోజున సోమనాథ్ నగర్లో ఒక రజక యువకుడి పైన, అంటే కింది స్థాయి కార్యకర్తలను మొదలుకుంటే పై స్థాయి నాయకుల వరకు మా పార్టీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు రమేష్ యాదవ్ గారి పైన ప్రొద్దుటూరులో, కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారిక గారి పైన కృష్ణా జిల్లాలో, నిన్నటికి మొన్న గత వారంలో ఇదే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో బ్రహ్మసముద్రంలో ఆనంద్ అనేటటువంటి అబ్బాయిని చంపి మరి ఆత్మహత్యగా చిత్రీకరించడం, మరొక పక్కన ఇక్కడ కృష్ణమూర్తి గారిని అరెస్ట్ చేయటం, అంటే చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ నాయకుల పైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రణాళికబద్ధంగా దాడులు చేస్తూ, అరెస్టు చేస్తూ, ఇబ్బందులకు గురి చేస్తూ, మరొక పక్కేమో పేదవాడికి ఉపయోగపడేటటువంటి వ్యవస్థలన్నిటిని కూడా నిర్వీర్యం చేసుకుంటూ ఒక్కొక్కటిగా కూటమి ప్రభుత్వం చేస్తూ ఉండటం మనకందరికీ తెలిసినటువంటి విషయమే.